ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ను ఆసక్తికరంగా మార్చేశారు ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్. ఇద్దరు భారీ సెంచరీలు బాదేయడంతో అది కూడా వన్డే స్టైల్లో ఇంగ్లాండ్ కూడా భారత్కి ధీటుగా స్కోర్ చేయగలిగింది. హ్యారీ బ్రూక్ 158 పరుగులు చేసి అవుట్ అయితే కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ మాత్రం ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయినా తను మాత్రం 184 పరుగులతో నాటౌట్గానే ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి 6వ వికెట్కి 303 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆ జట్టు 407 పరుగులు చేయగలిగేలా చేశారు. కానీ ఈ ఇద్దరి ఆటను మినహాయిస్తే ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు చూస్తే మాత్రం దారుణంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి భారీ సెంచరీల తర్వాత స్కోర్ బోర్డులో హైయెస్ట్ స్కోర్ ఎంతో తెలుసా? జో రూట్ కొట్టిన 22 పరుగులు, దాని తర్వాత జాక్ క్రాలీ 19 పరుగులు, క్రిస్ వోక్స్ 5 పరుగులు, అంతే. మిగిలిన టీం అంతా డెకౌట్లే. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 డెకౌట్లు ఉన్నాయి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో. బెన్ డకెట్, ఓలీ పోప్ను ఆకాష్ దీప్ డకౌట్ చేస్తే బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్లను సిరాజ్ డకౌట్ చేశాడు. బ్యాస్బాల్ జమానా మొదలైన తర్వాత ఇంగ్లాండ్ స్కోర్ బోర్డులో ఇన్ని డకౌట్లు ఇదే ఫస్ట్ టైం. అంతేకాదు, టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే 400 పరుగులకు పైగా ఓ జట్టు నమోదు చేసినప్పుడు 6 డకౌట్లు ఇన్నింగ్స్లో ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం అట. మన బౌలర్ల డామినెన్స్ ఆ రేంజ్లో సాగింది. ఆ ఇద్దరి భారీ సెంచరీలను మినహాయిస్తే మన బౌలర్లు అయితే దుమ్ము రేపారు. మొదటి 21 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన సిరాజ్, ఆకాష్ దీప్, తర్వాత బ్రూక్, జేమీ స్మిత్ విధ్వంసంతో 61 ఓవర్లలో 303 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. కానీ చివరి 7 ఓవర్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం మాత్రం అద్భుతం. కీలక బ్యాటర్లను అవుట్ చేసిన తోకను పడగొట్టడంలో మనోళ్ళు వీక్ అనే మాటను చాన్నాళ్ల తర్వాత తప్పు అని ప్రూవ్ చేశారు ఆకాష్ దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్.